గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ కొంచెం నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ వి ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు వాళ్ళు ఏం మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పదండి. ఏమిటిది? ఆ వెధవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట. వెధవ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి బాగానే ఉంది. నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉందయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది. అదే 10,000 బాబు. అంతా నీ మనవరాలు సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మొగాడు ఆధారపడితే అవ్వ ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకటలేదు, ఉన్న సంగీతం ఉపయోగపడలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది గాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వయలును ముట్టుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయింది. తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం. వారే ధైర్యం చెప్తారు, ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా? ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి. అలాగే. బాబు ఎక్కడికి? ఉత్తరం పోస్ట్ చేయడానికి. నేనేస్తాలే, నూరా. రండి బాబు, కూర్చోండి బాబు. అలాగే. అమ్మా, మురళీబాబుని తీసుకొచ్చానమ్మా. చిన్నబాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు. పక్క వాయిద్యానిక? అవును బాబు. ఏంటమ్మా నువ్వేమో ఈ 3 కాళ్ళ బండికి చెప్పటం, ఈయనేమో ఓ 4 కాళ్ళ జంతువుని తీసుకురావటం. అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా? చూ, పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు? తప్పు కదూ. మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్తుందో? అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి? రామదాసు, మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా? లేదమ్మా. అలా తెలియకుండానే ఉండాలి. అలాగే. బాబు,
మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అర్జెంట్ గా ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు? మరైతే నాకు బాబాయ్ అవుతాండి, ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు? చెప్పే అవసరం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి. ఎక్కడ బాబు? కాఫీయా? అవునండి. పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా? పక్కనేనండి, వచ్చేస్తాడు. కాఫీ బాగుందో? థ్యాంక్స్ అండి. ఒరే బాబు వెళ్ళరారా, కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్ ఒక అగ్గిపెట్టి తీసురా, మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్ వద్దండి. అరే పర్వాలేదులే బాయ్. మళ్ళీ అక్కడికి వారికి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణమేనా ఇది? అవ్వా అవ్వా, మీరు ఇలా అర్థమైన పనులు చేస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? నేనేం చేశానయ్యా? అవ్వా అవ్వా, రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే. ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది. అవ్వా అవ్వా. ఇట్రా ఎవయ్యారు అందస్తు నీకేం వేళాకోళంగా ఉందా? భూమికి జానిళ్ళాడు, ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు, వాడికయ్యా నేను వాయించేది. ఇదిగో నేను ఈరోజు వసుదేవుడే కావచ్చు కానీ మరీ చిట్టెలు కాళ్ళ పట్టుకోమంటావు. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్. మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోవటమే పెద్ద అదృష్టం, కాదనకండి సార్. ఇంకేమిటండి ఆ పసివాడంత ఇదిగా అడుగుతుంటే? ఏమిటి రావదాసు మరి నువ్వును? కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు, అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం, 10 మంది మధ్యలో కచేరీ, ఏమన్నా జరిగితే? ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మీకు నచ్చకపోతే అప్పుడే మానేద్దరు గాని. ఇంకేం మాట్లాడకండి. అది కాదు రావదాసు, అడ్వాన్స్ ఇప్పిస్తాను. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా, నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారా అమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో 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 హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త, ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు వస్తుంది, మా జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే, ప్రోగ్రాం ఎక్కడన్నారు? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను. హనుమాన్లు, ఏంటమ్మా? రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. ఇంకో అరగంట ఆలస్యం వేలా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి డాడీతో. అది కాదమ్మా, మినిస్టర్ గారు ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది. ఎందుకు? మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూసాం, చిరంజీవి శ్రీనివాస్. గుర్తుందా నీకు? అవునయ్యా, ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు. అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా. అలాగా? రేపు రాత్రికి ప్రోగ్రాం. మీ బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి. అవునా? సభకు నమస్కారములు. ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు. కొద్దిసేపట్లో
కార్యక్రమం ప్రారంభమవుతుంది. పేరేంటి శ్రీనివాస్. బాబు? షణ్ముఖ శ్రీనివాస్. షణ్ముఖ శ్రీనివాస్ చూపిన ప్రతిభ ప్రజ్ఞ మరెవరికి రాదు. అది దైవానుగ్రహం. ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను. నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని జారవిడుచుకునేవాణ్ణి. నేను తగిన ఏర్పాట్లతో రాలేదు, క్షమించాలి. ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను. బాబాబు శ్రీనివాస్ ఒక నిమిషం. ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం 116 116 కదండి, 1116. అదే 1116 సమర్పించుకుంటున్నాం. ఏమిటి రంగయ్య, మీరు చూసుకోవడమేనా? నాకు కూడా ఏమైనా చూపిస్తారా? ఇదంతా చూస్తూ ఉంటే అమ్మాయి వీళ్ళ ముగ్గురిని మళ్ళీ సంగీతం వైపు మళ్ళిస్తున్నట్టుంది కదూ. ఏమిటి రంగయ్య? ఏం లేదమ్మా, మా సీత. పిచ్చిదాన, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కొడుకు గొప్పతనాన్ని భర్తతో పంచుకోలేని అజ్ఞాతవాసంలో ఆ పిల్ల బ్రతుకుతోందన్న బాధ. అందరి బాధ అదేనయ్యా. పంతాలకు పోయి పరాయి వాళ్ళ బ్రతుకుతున్నాం కానీ పాశం తెచ్చుకోగలవా? అందరూ కలిసే రోజు ఎప్పుడొస్తుందో ఏం. అరే శ్రీనివాస్, మీరుండేది ఇక్కడేనా? అవునండి. డాన్స్ నేర్చుకునేది ఎవరు? నువ్వేనా? అవునండి, వచ్చే వారం ప్రోగ్రామ్ కదండి, అందుకని రెడీ అవుతున్నా. నమస్కారం అండి. నీకు చాలా విద్యలు వచ్చే. ఒకసారి ఇలారా. అలాగేలేండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడ గారింటికి ఒకసారి రావాలట. ఇక్కడేం పెద్ద పని లేనట్టు. నీళ్లు పెట్టమ్మా, చిరాగ్గా ఉంది. ఏమిటా ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఇలా పారేసా? లేకపోతే గంగిరెద్దులో మెళ్ళో వేసుకుని తిరగమంటావా? అది మెళ్ళో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు. తాగి తాగి గొంతంతా విషమైపోయినా ఆయన మెళ్ళోది నే వేసుకుంటే నా ఒళ్ళు విషమైపోతుంది. ఈయనెవరు? శివుడు. ఈవిడ? పార్వతి. మరితను? వినాయకుడు. అవునా? ఆ శివుడు ఏం కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరళం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహించుకుంటున్నారా? ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు గనక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? మనం ఆయనతో ఎందుకు ఉండట్లేదమ్మా? ఆయనతో ఇంకో ఆవిడెవరు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మనం ఎవరమో వాళ్ళకి తెలియకూడదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే. నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ ఛాసే లేకుండా పోతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా పట్టుమని 10 కచేరీలు లేవు. తెలుసయ్యా, తెలుసు. మరి ఏ సంపాదన లేకుండా అంతా మీ వల్ల జరగాలంటే ఆలోచించవలసిన విషయమే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇహ శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి. వాడు డాన్స్ కూడా చేస్తున్నాట. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బంగారు బాతే.
ఏంటి సీను? మీరిచ్చిందేనండి, బాగుంది. ఎందుకీ నమస్కారం? అందుకు అందుకు ఇంకెందుకు? నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని. ఆహా, నీకు డాన్స్ కూడా తెలుసా? మరి నీకెంత తెలుసో నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటావు? శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి, బాగుంటే ఒప్పుకోండి. ఏం సార్? ప్లీజ్ సార్. సార్ సరే. ఏమిట్రా, ఏమిటా పరుగు హడావుడి?